ఈరోజు బైబిల్ ధ్యానము అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు. తరచుగా అంధకారము మరియు చీకటి రాత్రులు గణనీయమైన జయము మరియు ఆశీర్వాదములు పొందు సందర్భములతో సన్నిహిత సంబంధము కలిగినవిగా ఉన్నవి. సమాప్తమైనది అను విజయ కేకను సిలువలో పలుకక మునుపు ప్రభువైన యేసు 3 గంటల సమయము కటిక చీకటి అయిన అంధకారంను సంధింపవలసి ఉండెను. యాకోబు జీవితమునందు కూడా మిక్కిలి గుర్తింపదగిన మరియు ఆశీర్వాదకరమైన సంఘటనలు రాత్రి కాలమునందే సంభవించెను. మొదటిగా బేతేలు అరణ్యములో అతడు తన తండ్రి ఇంట నుండి పారిపోయి వచ్చిన రాత్రి యందు ఆకాశము తెరవబడి ఉండుటయు భూమి నుండి ఆకాశమునకు వేయబడి యుండిన ఒక నిచ్చెనను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండుటను అతడు చూచెను. యెహోవా దానికి పైగా నిలిచి అతనిని అతని సంతతి వారిని ఆశీర్వాదకరమైన వాగ్దానములను అనుగ్రహించుచుండెను. మరొక పర్యాయము అతడు లాబాను ఇంటి నుండి పారిపోచినప్పుడు రాత్రి అంతయు దేవునితో పోరాడెను. అతని స్వభావమును తెలుపునట్టి అతని పేరు మార్చబడి దేవుని యొక్క యువరాజు, అధిపతి అను అర్థమిచ్చినట్టి ఇశ్రాయేలుగా మారునంతగా అతడు మిక్కుటముగా ఆశీర్వదింపబడెను. అత్తరు అనబడు పరిమళ తైలమునకు అవసరమగు రోజా పుష్పములు ప్రపంచమంతటికి బాల్కాన్ పర్వతములలో నుండి సరఫరా చేయబడుచున్నవని చెప్పుదురు. ఇందులో ఆశ్చర్యము కలిగించు సంగతి ఏమనగా మధ్యరాత్రి 1 లేక 2 గంటల సమయమునందు కోయబడిన లేక త్రుంచబడిన రోజా పుష్పములు మిక్కిలి పరిమళము వెదజల్లునవిగా యుండునని విజ్ఞానవేత్తల ద్వారా నిరూపింపబడెను. మన యొక్క క్రైస్తవ జీవితము కూడా మన ఆత్మీయ జీవితము అంతకంతకు ఉన్నతముగాను మిక్కిలి పరిమళముగాను మారు నిమిత్తము దేవుడు అంధకారమును రాత్రులను అనుమతించుచుండును. ప్రియ చదువరి, మనలను నశింపజేయుట కాదు గాని మనము దోపుడు సొమ్మును పంచుకొనుట కొరకే దేవుడు చీకటి రాత్రులను అనుమతించును. యాకోబు తన కుమారుడైన బెన్యామీను మీద పలికిన ఆశీర్వాదములలో ఒకటి, అతడు అస్తమయమునందు రాత్రియందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనము అని ఉన్నది. దోపుడు సొమ్మును పంచుకొనుట నేర్చుకొని దేవుని యొక్క ఆశీర్వాద మహదైశ్వర్యములను అనుభవించెదము గాక. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను. యెషయా 45వ అధ్యాయము 3వ వచనము అనున్నదియే దేవుని వాగ్దానమై ఉన్నది. అంధకార స్థలములలో నిధులు కలవు. మనము అంధకారము గుండా వెళ్ళని ఎడల ఆ నిధులు పొందజాలము.